మనకి అక్కడ అగస్త్యులు వారు చెప్పినటువంటి మాటల్ని మనం వాల్మీకి రామాయణ ఆధారంగా తెలుసుకోవచ్చు. కానీ తెలుగువారు నోరారా చదువుకోవడానికి ఆ మాటల్ని పద్య రూపంలో అందించారు ఇద్దరు మహానుభావులు. అంటే ఉత్తర రామాయణాన్ని తెలుగులో పద్యకావ్యాలుగా ఇద్దరు రచించారండి. ఒకరు తిక్కన గారు, మహాభారతాన్ని తెలుగు చేసినటువంటి మహానుభావుడు తిక్కన గారు ఉత్తర రామచరితమని అత్యద్భుతమైనటువంటి నిర్వచనోత్తర రామాయణము అని రాశాడు. నిర్వచన ఉత్తర రామాయణం అంటే సాధారణంగా పద్యము వచనంతో కావ్యాలు ఉంటాయి. ఆయన కూడా భారతం అలాగే రాశారు. కానీ ఈ ఉత్తర రామాయణంలో మాత్రం వచనం లేదు, అన్ని పద్యాలే. అందుకే దాని పేరే నిర్వచనోత్తర రామాయణం తిక్కన గారు రచించారు. తర్వాత కొంతకాలానికి కంకంటి పాపరాజు గారని ఒక అత్యద్భుతమైన తెలుగు కవి ఉన్నాడు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళమే కదా, తెలుగు వాళ్ళగా ఉన్న మనకి అంతమంది తెలుగు కవుల గురించి తెలుసో తెలియదు. కానీ అలాంటి గొప్ప తెలుగు కవులు మనకు ఉన్నారని చెప్పుకోవడానికి కూడా ఈ ప్రవచన వేదికలు ఇప్పుడు ఆధారం అండి, ఇంకో దగ్గర తెలుసుకోవడానికి లేదు. కంకంటి పాపరాజు గారని ఆయన ఉత్తర రామాయణాన్ని అత్యద్భుతమైన పద్యగద్య కావ్యంగా రచించారు. ఆయన రచన ఎంత గొప్పగా ఉంటుందంటే వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తీసుకున్నాడు, లేనిపోని కల్పనలు చేయలేదు, అది గొప్పతనం. రెండవది ఉదాత్తమైన రచన చేశాడు. మూడవది ఆయన కృష్ణ ఉపాసకుడు, గోపాలకృష్ణ ఉపాసకుడు. అందుకే ఇదంతా గోపాలకృష్ణమూర్తికి అంకితంగానే రచించుకున్నాడు ఆయన. కంకంటి పాపరాజు గోపాలకృష్ణమూర్తిని స్తుతించాడు. కానీ హనుమద్వర్ణన ఆయన చేసిన విశేషం చూస్తే హనుమన్ మంత్రములు సిద్ధి పొందినవాడు అనిపిస్తుందండి. ఇక్కడ హనుమదుపాసన బలం కూడా ఆయనకున్నది. అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నది తీసుకుంటూనే మంత్రశాస్త్రాదుల్లో ఇత్యాదుల్లో ఉన్న విషయాలు కూడా బయటకు తీసుకొచ్చాడు. అక్కడ ఆయన చెప్పినటువంటి మాట అగస్త్యులు వారు చెప్తున్నారు హనుమంతుడి గురించి అంటూ అందమైన పద్యాన్ని ఇచ్చారు. శైశవం వనుని భాస్కరు మృంగే ఇతని తేజమునకే ఘనుడింక సదృశుడనుచు హను తటోద్ధతి వజ్రమడచే ఈతని తనుద్రఢిమకు ఏమిక పోల్పదగట అటంచు ఉరుధాటి కడలిలో మెరసే ఈతని గభీరతకు ఎయ్యది ఇంక ప్రతి అటంచు వాలాగ్రమన గిరుల్ వ్రాల్చే ఈతని ధైర్య సంపదకిక నెవ్విసాటి అనుచు జానకీ రామచంద్రులు ఏ శౌర్యవంతు పటు గుణస్ఫూర్తు లప్పటప్పటికి నెంతురు ఆ మహాశాంతు అతిదాంతు అరికృతాంతు అతుల మతిమంతు హనుమంతు అభినతింతు అతుల మతిమంతు హనుమంతు నభినుతింతు అంటూ పాపరాజు గారు అత్యద్భుతంగా స్తుతించారు. శైశవంలోనే సూర్యుని పట్టుకున్నాడంటే ఈయన తేజస్సు ముందు ఎవరు నిలవగలరు? ఇంద్రుని వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడిందంటే ఈయన శరీరం ఎంత దృఢమైనటువంటిది. ఆయన వెళుతూ ఉంటే ఆయన యొక్క నీడ సముద్రంలోకి వెళ్ళడమే కాదు, ఆయన కూడా ఆ సింహికని సంహరించిన సముద్రం లోతుకి వెళ్ళాడంటే ఏ లోతుకైనా వెళ్ళగలిగిన లోతైన తత్వం అతనని తెలుస్తున్నది. పైగా పర్వత శిఖరాల్ని తోకలతో చుట్టూ విసిరేయగలడు ఆయన. అటువంటి